श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय मायामानुषदेहाय वेदोद्धरण हेतवे नमोस्तु मत्स्यरूपाय రామాయాపన్నివారిణే. మాయామానుష విగ్రహుడిగా తనను తాను మానవుడిగానే భావించి ధర్మాచరణతోటి ఆదర్శంగా నిలిచినటువంటి పురుషోత్తముడు, అలాగే వేదములను ఉద్ధరించడానికి మత్స్యావతారమూర్తిగా అవతరించినటువంటి వేదోద్ధారకుడైనటువంటి వాడు, భక్తులందరి యొక్క ఆపదలను కూడా తొలగించే ఆపదుద్ధారకుడు కూడాను అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తద్రూపాంతరుడైన శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి, సత్సంతానాది సకల సంపదలతోటి, అదేవిధంగా పిల్లలందరూ కూడా మేధా సంపత్తితోటి విద్యాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 311వ రోజులో ప్రవేశించాము. ఇంటి స్వామి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా అందరము కలిసి సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తి పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 43 సర్గ శ్లోక పారాయణం తథా భగీరథ కృత శ్రీ గంగా స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్మునిసింహస్య
कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 43 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। अचिन्तयच्च सा देवी गंगा परमदुर्धरा विशाम्यहं हि पाताళం स्रोतसागृह्य शंकरम्। గంగా ఎప్పుడెప్పుడా అని కిందికి దూకడానికి ఉవ్విళ్ళూరిపోతూ ఉండేటటువంటి సందర్భంలో బ్రహ్మగారు వచ్చి, అమ్మాయి నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో, ఏ భగీరథుడు వరం వల్ల ఏ భగీరథుడు నిన్ను తీసుకెడతాడు అని నువ్వు కాచుకుని కూర్చున్నావో ఆ భగీరథుడు పరమశివుడిని మెప్పించేడమ్మా, అతడు ఒప్పుకున్నాడు అని చెప్పిన సందర్భంలో ఆకాశం నుంచి అమాంతం ధబాలని ఆ శివుడి నెత్తిన దూకిందట. ఆ సందర్భంలో ఒక్కొక్క సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు. నిన్న మనం కొన్ని అంశాలు చెప్పుకున్నాం. మామూలు రూపం కంటే కూడా బాగా తయారై అతి మహద్రూపం కృత్వా ఒక విషయం. రెండో విషయం, మునుపెన్నడూ లేనంత పెద్ద వేగాన్ని సంతరించుకుని అని రెండో విషయం. ఏదో విమానంలో బయలుదేరేటప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ ప్రయాణికులందరికీ ఒక్కసారి ఆ విమానం తాలూకు పంక ఆన్ చేయగానే ఏదో గుయ్యమని శబ్దం మొదలవుతుంది కదా. బయలుదేరడానికి ముందు సమాయత్తమయ్యేటటువంటి సన్నివేశం కనిపిస్తుంది కదా. అలాంటి కోట్ల కోట్ల సన్నివేశాల్ని అంతని కలుపుకుంటే ఆ గంగమ్మ అక్కడ బయలుదేరేటటువంటి ఆ సన్నాహం, ఆ సన్నద్ధం, ఆ వ్యవహారాలు అన్నీ ఒక్కసారి మన మనస్సుకు వస్తాయన్నమాట. ఈ మాటల్ని అతి మహద్రూపం కృత్వా అని ఒక మాటతో దుస్సహమైనటువంటి వేగంతో అని చెప్పారు అన్నమాట. సహజంగా బరువుగా ఉండే వస్తువు పైనుంచి కింద పడేటప్పుడు చాలా వేగంగా పడుతుంది. ఇంకా కావాలని వేగం పెంచి అలాగా ధబాలని గుభిల్లుమని దూకాలి అని అనుకోవడంలో గంగ యొక్క గడసరితనం అన్నమాట. నిన్న మనం ఇంకొక మాట కూడా అనుకున్నాం. ఆ శ్లోకం చిగుర్న ఉత అని ఒక మాట చెప్తే కాస్త సందేహిస్తూ మనం ఇలా చెయ్యొచ్చా, తప్పు కదా, బాగోదు కదా అని కాసేపు మంచితనం వెనక్కి లాగుతూ ఉంటే ఏం పర్వాలేదు, ఈ మాత్రం ఏడిపించచ్చు, ఈ మాత్రం ఆట పట్టించచ్చు అన్నట్లు గడసరితనం మరొక వైపు అలా కొట్టిమిట్టాడుతూ ఉండేటటువంటి ఆ సందర్భంలో ఆ గడసరితనమే నెగ్గింది. గంగ దగ్గర గడుసుగా వ్యవహరించడానికి సిద్ధపడి ఏమనుకుంది? అచింతయచ్చ సా దేవి గంగా పరమదుర్ధర విశామ్యహం హి పాతాళం స్రోతసాగృహ్య శంకరం. స్రోతసా ఆగృహ్య అని పదవిభాగం అన్నమాట. వాల్మీకి మహర్షి ప్రయోగాలు భలే చమత్కారంగా ఉంటాయి. అయితే పరమదుర్ధర అసలు చూసేవారికే ఆమె యొక్క సంరంభం, ఆమె యొక్క దూకుడుతనం గమనించేటప్పటికే ఇది ఏదో ఒక విధంగా కొంప ముంచేట్టు ఉంది అని అనిపించేస్తోంది. ధరించడానికి అంటే భరించడానికి వీలుకాని స్థితిలో ఉన్నదాన్ని దుర్ధర అని అనాలి. అంతటితో చాలలేదు. ఆ గంగ యొక్క వైనాన్ని వర్ణించడానికి పరమదుర్ధర అని చెప్పాల్సి వచ్చింది. ఏ రకంగానూ కూడా భరించడానికి, దుఃఖంతో కూడా భరించడానికి, అంటే ఎంతైనా సరే కష్టాన్ని ఓర్చుకుని సహించుకుందాం అనుకునే వాడికి కూడా సహనానికి పరీక్ష పెట్టేసేలాగా తయారయ్యి పరమదుర్ధర. అయితే సహజంగా దేవి
దేవతామూర్తి కదా. అంటే ఒక్కొక్కటి ఆ పాత్రను చెడ్డ చేయకుండా ఆ పాత్రకు ఉండేటటువంటి స్వభావాన్ని వర్ణిస్తూ అసలు రహస్యం ఒకటి ఉందండోయ్, పైకి చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఇందులో అంతరార్థం గమనించుకుని ఒక ఇంటిలో మనకి ఒకరు ప్రాణాది ప్రాణంగా ఉండాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు మరొకరి పట్ల ఎలా వ్యవహరించాలి ఈ విషయాలన్నీ చెప్తుందన్నమాట ఈ సన్నివేశం. పోరు నష్టం పొందు లాభం అంటారు కదా, ఆ మాదిరిగా సరే ప్రకృతంలో దేవి భాగవతంలో కూడా చెప్తారు, విరోధేన మహద్దుఃఖం ప్రీత్యా సుఖం అవాప్నుజాత అని ఒక మాట. ఎవరైనా చేరదీస్తే ఏదో ఒక విధంగా వారితో గిల్లిక జాలు పెట్టుకుని ఏదో ఒక విధంగా వారితో విరోధాన్ని పెట్టుకుంటే దుఃఖమే మిగులుతుంది తప్ప సంతోషం ఎక్కడొస్తుంది. కనుక పోరు అంటే విరోధం, యుద్ధం, ఈ వాతావరణం అంతా నష్టాన్ని ఇస్తుంది. పొందు అనేది దగ్గరకు అనునయించిన సందర్భంలో చేరడం అనేది ఎంతో సుఖాన్ని ఇస్తుంది. ఈ ఆంతర్యం చెప్పబోతున్నారన్నమాట వాల్మీకి మహర్షి మనకి ఇక్కడ. మళ్ళీ అది మర్చిపోతామేమో అని ముందుగానే అనేసుకున్నాం. పరమదుర్ధర అయినటువంటి దేవి, దేవతామూర్తి అయినటువంటి అంటే కాస్త ఆట పట్టించాలి అని ఒకానొక వినోద క్రీడ అన్నమాట. విభు క్రీడా విజిగీషా వ్యవహారద్యుతి స్తుతి మోదమద స్వప్న కాంతి గతిషు అని వైయాకరణలు వివరిస్తూ దేవి అన్నదానికి మొట్టమొదటి అర్థం ఏం చెప్తారు అంటే క్రీడాపర అని చెప్తారన్నమాట. సరదాగా కాసేపు అన్నట్లుగా ఆట పట్టించడానికి సిద్ధపడినటువంటి ఆ గంగ యొక్క వైనం ఎలా ఉంది అంటే సా గంగాచ ఆ గంగ అహం నేను స్రోతసా నా ప్రవాహ వేగంతో శంకరం ఆగృహ్య లోకానికి అంతకీ శం సుఖాన్ని కలిగిస్తాను అని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి అతడిని రూపుమాపేస్తాను, నా ప్రవాహ వేగంతో కొట్టుకొని పోయేలాగా చేసేస్తాను అనుకుందట. శంకరం ఆగృహ్య పట్టుకుని లాక్కెళ్ళిపోయి పాతాళం విశామి, పాతాళం దాకా పట్టుకెళ్ళిపోతాను, పాతాళానికి ప్రవేశించేస్తాను హి అని చెప్పారన్నమాట. ఖచ్చితంగా అని అర్థమట దానికి అని అచింతజతు లోపల ప్రణాళిక వేసుకుంటోందనమాట, ప్లాన్ చేస్తోందనమాట. శంకరుడు తక్కువవాడా, త్రినేత్రుడు. మామూలు వాళ్ళకి 2 కళ్ళు ఉంటే ఆయనకి 3వ కన్ను కూడా ఉంది. అంతకంటే మనోనేత్రం ఇంకా బాగా పనిచేస్తుంది మన స్వామికి. ఆహా ఇలా ఉందా నీ సంగతి చెప్తా అన్నాడు. ఏమన్నారో గమనించండి. అంటే తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రినయనస్తదా. ఈ మాటలో త్రినయన అని పడింది, త్రినయన అని ఉండాలి. లెక్క ప్రకారం పూర్వపదాత్ సంజ్ఞాజా మగహ స్వామి, దాని ప్రకారం నత్వం రావాల్సి వస్తే క్షుభ్నాదిషుచ ఏషు నత్వం నస్యాత్ అన్నారు కదా. కనుక త్రినయన క్షుభ్నాది గణపఠితత్వాత్ నత్వన్న. సరే ప్రకృతంలో 3 కళ్ళు ఉన్నటువంటి ముక్కంటి అంటే ఒక్కొక్క మాట ఎంత గొప్పగా చెప్తారో గమనించండి. మామూలు చూపుల కంటే కూడా ఓ చూపు ఎక్కువేనండో ఈ వీరికి. ఇది ఒక మాట. ఏమంటున్నారంటే తదా అప్పుడు తస్యాహ అలాంటి గంగ యొక్క వలేపనం అని అన్నమాట. వష్టి భాగురి రల్లోపం అవాప్యో ఉపసర్గజో అంటారు. భాగురి అనేటటువంటి ఒకానొక మహర్షి గారు అవ అపి అనే మాటల్లో కొన్నిసార్లు ఆకారం లేకుండా ప్రయోగింపబడుతుంది అని అభిప్రాయపడ్డారట పాణిని మహర్షి చెప్తారు. అందుకని తస్యా వలేపనం అన్నప్పుడు తస్యాహ వలేపనం అని విడదీయాలి అన్నమాట. ఒక్కొక్క పరీక్ష వాల్మీకి గారు ఎలా పెడుతూ ఉంటారో గమనించండి. అంటే తేలికగా ఉంటే పదాలు మనం బుద్ధికి పెద్దగా పని పెట్టం కదా, కనుక అన్నమాట. సరే తస్యాహ వలేపనం జ్ఞాత్వ. వలేపనం అంటే ఏమి? అహంకారం, గీర, టెక్కు, పొగరు. దీన్ని పసిగట్టి జ్ఞాత్వా తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధ ఇవ, కాస్త కోపం తెచ్చుకున్న వానికి వలే, ఆహా ఇలాగాని సంగతి, నీ ముక్కుకి తాడేలా వెయ్యాలో నేను చూస్తాను, నేను చెప్తాను కదా అని చెప్పి చెప్తున్నారు ఒక్కొక్క మాట. భగవాన్ సర్వసామర్థ్యోపేత, దేన్నైనా ఎలా అయినా ఎంతగా అయినా మంచిగా చక్కదిద్దగలిగినటువంటి నేర్పు ఓర్పు కలిగినటువంటి మహనీయమూర్తి అయిన ఆ పరమశివుడు. ఎందుకంటే ఈ గంగకు తగినంతటి పొగరు అణిచి తగినంతటి బుద్ధి చెప్పాలి కదా, దానికి సరిపోయేలాంటి సరైన మొగాడు అన్నట్లుగా అన్నమాట. క్రుద్ధ ఇవ భగవాన్
త్రినయన హరహ. ఇక్కడ చూడండి, హరహ అనే మాట ఏం శివ అని చెప్పకూడదా? ఇంతకు ముందు ఆయన పరమశివుడండి, పరమశివుని యొక్క కళ్యాణకరమైనటువంటి శిరస్సు అండి అని శివ శబ్దాన్ని ప్రయోగించారు కదా. మరి ఇక్కడ హరహ అనడంలో తాత్పర్యమేమి? మనలో ఉండే దోషాల్ని అంతని హరించేస్తాడనమాట. ఇప్పుడు గంగలో ఉండేటువంటి ఈ టెక్కు పొగరు వగైరాలు గడసరితనాలు అన్ని హుష్కాకి అయిపోతాయి. తర్వాత శ్లోకం చదివితే తెలుస్తుంది మనకి. కనుక గంగకి 2 కళ్ళే ఉంటే ఇంకో కన్ను అదనంగా, అంటే ఇంకా దృష్టి బలం ఉన్నటువంటి, ఇంకా మనోనేత్రంతో బాగా ఆలోచించగలిగినటువంటి మహనీయుడైన హరహ ఆశ్రితులైనటువంటి వారి యొక్క సకల పాపాలను పోగొట్టేటటువంటి వాడు. పాదాలు పడితేనే, తలిస్తేనే, మనస్సులో నిలుపుకుంటేనే శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోహ సంస్మరణాత్ పుంసాం అన్నారు కదా. కాస్త తలిస్తేనే వారికి అన్ని శుభాలు కలిగించి వాడిలో దోషాలన్నీ పోగొట్టేస్తారు అని చెప్తున్నారే. అలాంటి సందర్భంలో అంతటి స్వభావం ఉన్నటువంటి ఆ పరమశివుడు నెత్తిన పెట్టుకుందాము అనుకునేటటువంటి వస్తువులో దోషాలు ఎండగట్టేస్తాడు గాని ఉండనిస్తాడా? కాదు కదా. అంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క శివుడి యొక్క ఆలోచనల్ని, ఆంతర్యాల్ని మనకి ప్రతిఫలింపచేస్తోందన్నమాట. కనుక త్రినయన ముక్కంటి అయినటువంటి, మళ్ళీ హరహ సకల పాపములను సకల దోషములను హరించేటటువంటి, తిరోభావజితం ఆ పరమశివుడు తిరోభావజితం బుద్ధించక్రే అన్నారు. అంటే ఆ గంగను తిరస్కరించడానికి అని అర్థం వస్తోంది. అంటే ఆ గంగ యొక్క పొగరును, పట్టుదలని, లేకపోతే ఈ గడసరితనాన్ని రూపుమాపడానికి అని అర్థం అన్నమాట. దావే అని ముద్దుగా పిలిచి నెత్తినెక్కించుకుంటాను అంటే నిన్ను తొక్కేస్తాను అని అంటే నిన్ను నొక్కేస్తాను అని అనిపించదా యువతలి వారికి? నిన్ను ముంచేస్తాను అని గంగ పరవళ్ళు తొక్కుతున్నట్లుగా వచ్చేస్తూ ఉంటే నిన్ను బంధించేస్తాను అని అనిపించదా? నిన్ను లాక్కెళ్ళిపోతాను అంటే నిన్ను కట్టిపడేస్తాను అని అనిపించదా? అంటే అవతలి వ్యక్తి యొక్క తెలివి తక్కువతనం వల్ల సరైన సందర్భంలో సరైన అంచనా వేయలేకపోవడం అనే దాని వల్ల ఇలాంటి పరాభవాలు కలుగుతాయి అని మనకి చెప్పడం ఉద్దేశం అన్నమాట. పిలిచి ఆదరించి ఇంత గొప్పగా నెత్తిన పెట్టుకునేటటువంటి సందర్భంలో అలా విర్రవీగితే ఎలా? అంటే తనలో ప్రవాహ వేగం ఉంది, తనలో గురుత్వం, భారం అనేది ఉంది, జలానికి గురుత్వం అనేది ఉంటుంది కదా. ఆ బరువైనటువంటి వస్తువు పైనుంచి పడితే దానిని నెత్తిన తట్టుకోవడం అనేది చాలా కష్టం. దానికి తెలిసి మనం ఇంకాస్త సున్నితంగా కష్టం కలగకుండా వ్యవహరించాలి అని అనుకోవాలి. కానీ ఓ పని పడదాం, లేకపోతే సరదాగా ఆట పట్టిద్దాం అని అనుకుంటే ఎలా? దానికి తగ్గట్టుగా ధీటుగా పరమశివుడు సమాధానం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు అనమాట. జుట్టు పట్టుకెళ్ళి లాక్కెళ్ళిపోతాను, జుట్టు పట్టుకుని అని గంగమ్మ అనుకునేటటువంటి వైనంలో ఆ జుట్టుతోటే నిన్ను కట్టిపడేస్తాను అని అనుకుంటున్నాడు అనమాట. కనుక తస్యాహ బలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః. ఎంత బాగా చెప్తారో చూడండి. క్రుద్ధస్తు, ఈ సహజమైనటువంటి విరోధాలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవి దేవతల దగ్గర ఎందుకుంటాయండి? అందున పరమశివుడు భోళాశంకరుడు కదా. ఎంత జాలి, ఎంత దయ. కనుక క్రుద్ధస్తు అంటే క్రుద్ధ ఇవ, కాస్త పైకి కోపం నటిస్తూ ఉన్నవాని వలే. లేకపోతే ప్రతి వాళ్ళు తేలికగా తీసేసుకుంటారు కదా. చెప్తారు, అగ్ని వెలుగుతోందనుకోండి, మండుతోందనుకోండి, దగ్గరకు వెళ్ళడానికి ఎవరు సిద్ధపడరండి. అదే అగ్ని అంతర్లీనంగా ఒకనొక కాష్టంలో ఉందనుకోండి, కాలితో తొక్కడానికి కూడా ప్రతివాడు సిద్ధపడతాడండి. కనుక కొన్ని సందర్భాల్లో కాస్త విజృంభించి ప్రతాపం చూపించకపోతే అది చేతకాంతరం అయిపోతుందండి అని చెప్తారు కదా. కనుక కాస్త ప్రతాపం చూపించాలంటే ఆ పాత్రకి అప్పుడు ఏముండాలి? కాస్త పట్టుదల రావాలి. కాస్త పట్టుదలకి జతగా కాస్త తెచ్చిపెట్టుకున్నటువంటి కోపం కూడా కనపడాలి. కనుక క్రుద్ధస్తు క్రుద్ధ ఇవ, కోపం తెచ్చుకున్న వాని వలే హరుడు ప్రవర్తిస్తున్నాడట. ఏమని? తిరోభావజితం బుద్ధించక్రే, నిన్ను కనపడకుండా చేసేస్తాను, నిన్ను దాచేస్తాను, నిన్ను కప్పేస్తాను అన్నాడనమాట. నిన్ను ఈడ్చుకెళ్ళిపోతాను అని గంగమ్మ అనుకుంటే నిన్ను నొక్కి పడేస్తాను, కట్టిపడేస్తాను, అదే కేశాలతోటి అని పరమశివుడు సమాయత్తమై ఉన్నాడు. ఆ సందర్భంలో గంగ పైనుంచి కిందికి పడి సాతస్మిన్ పతితా పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతిమే రామ జటా మండల గహ్వరే. ఇది మనకి చెప్పడం కోసం. ఒక వ్యక్తి ఆదరించి దగ్గరగా చేరదీసుకునేటటువంటి సందర్భంలో ఎలా ప్రవర్తించాలి నేర్పడం కోసం. మనకి ఒకరు ప్రాణాతి ప్రాణంగా
అని అనిపిస్తే అవతలి వ్యక్తి పట్ల మనం ఎలా నడుచుకోవాలి అని మనకు హితబోధ చేయడం కోసం అన్నమాట. ఇది అసలుగా సిసలుగా నిజంగా ఉన్న విషయం కాదు. ఎంత గొప్పగా చెప్తారంటే పరమశివుడి యొక్క అభిప్రాయము, సా తస్మిన్ పతితా పుణ్యే రుద్రస్య మూర్ధని అని అన్నారు. మధ్యలో రాముడికి ఉత్కంఠ హుషారు ఎక్కువైపోతుంది ఆ సన్నివేశం గురించి. ఓసారి పిలిచి రామా పలకరించి చెప్పడం మొదలు పెడుతున్నారు. పుణ్య పరమపావని ఆ గంగ. అయితే పుణ్య సా పరమపావని అయినటువంటి ఆ గంగ తగినంతటి చోట్లో ప్రవేశిస్తోంది. ఎక్కడ? పుణ్యే హిమవత్ ప్రతిమే జటామండల గహ్వరే రుద్రస్య మూర్ధని పతిత అని అన్నారు. అంటే అక్కడి నుంచి పతిత ఇక్కడికి వచ్చి పడింది అని అర్థం అన్నమాట. ఎక్కడికి వచ్చి పడింది? రుద్రస్య మూర్ధని, పరమశివుని యొక్క తలపైన వచ్చి పడింది. ఆ జటామండలాన్ని కాస్త వదులు చేసి ఏదో పోలిక కోసం చెప్పుకోవాలి అంటే మన వాళ్ళు పప్పనం తింటున్నారు అనుకోండి, ఎందులో ఏ పులుసో చారుతేటో కలుపుకుని అలవాటు ఉందనుకోండి, కాస్త మధ్యలో గుంట చేసి ఇలా ఇలా ఖాళీ చేస్తారు కదా, అందులో పోసినటువంటి ఆ రసమో పులుసో వగైరా పక్కకి జారిపోతుందా? ఇంకా ప్రసిద్ధంగా ఉండాలి అంటే పప్పన్నం బ్రాహ్మణుల వరకే పరిమితం కదా అనిపిస్తుందేమో. ఏ పూరీ పిండో కలుపుతున్నారు అనుకోండి, దానిలో ఇలా ఇలా ఖాళీ చేసి ఆ వేడి నీళ్లు పోస్తూ ఉంటారు కదా, పోసిన నీరు ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు, అందులోనే ఇమిడిపోతుంది. ఆ మాదిరిగా ఆ పరమశివుడు ఆ జటాజూటాన్ని కాస్త ఖాళీ చేసి మధ్యలో ఒక అవకాశం కల్పించాడట. ఎంత అవకాశం అది! ఆ వచ్చి పడినటువంటి గంగ ఎంతటిది మనం భగీరథ కృత గంగా స్తోత్రం చదువుకున్నప్పుడు తెలుస్తోంది. మొత్తం అనేక కోటి బ్రహ్మాండాలు అన్ని నిండిపోయేంతలాగా అంతటి క్వాంటిటీ అంటారు కదా, అంతటి పరిమాణంతో వచ్చేసింది ఆ గంగ. సరే, కాస్త జటాజూటాన్ని మధ్యలో ఖాళీ చేసి విశాలంగా కల్పిస్తే, స్వామి ఆ గడియారం సరిగా కనపట్లేదు, కొంచెం జాగ్రత్తగా పెట్టి కొంచెం నిలబెట్టమనండి గడియారం, లేకపోతే మన గంగా ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా. సరే సరే, గంగ పడింది. ఎక్కడ వచ్చి పడింది? శివుడి తలపైన వచ్చి పడింది. శివుడి యొక్క అంతరంగం ఆంతర్యం ఎలా ఉంది అంటే భరించువాడు భర్త అని కదా. నిజంగా ఆడపిల్లని కన్న తండ్రి ఎంతలా చూసుకుంటాడో అసలైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నటువంటి వ్యక్తి భర్త అనే 2 అక్షరాల చేత పిలువబడతాడు అని మన శాస్త్రం అసలైన పతి యొక్క అసలైన భర్త యొక్క అంతరంగాన్ని విశదీకరిస్తోంది అన్నమాట. దానికోసం వాల్మీకి మహర్షి చెప్పారు, ఆ శివుడి యొక్క శిరస్సు, ఆ శివుడి యొక్క మనస్సు ఎలా ఉంది అంటే ఆ శిరస్సు మనస్సులు రెండూ కూడా ఈ మాట తెలుసుకుంటే తెలుస్తుంది. హిమవత్ ప్రతిమే అని అన్నారు. అంటే హిమవాన్ అంటే హిమవంతుడు, గంగకు తండ్రి కదా. హిమవంతుడు ప్రతిమగా అంటే పోలికగా, ఎగ్జాంపుల్ అన్నట్లుగా ఆ గంగను చేరదీసిన సందర్భాల్లో ఎంతటి వాత్సల్యం చూపించి ఆ హిమవంతుడు ప్రవర్తించాడో అంతటి వాత్సల్యంతో ఎక్కడ నలిగిపోకుండా, ఎక్కడ కష్టపడకుండా, ఎక్కడ బాధపడిపోకుండా బంధించాడు తప్ప బాధించలేదు అని చెప్పడం కోసం హిమవత్ ప్రతిమే అని చెప్పారనమాట. అంటే ఈ శివుడు భరించేటటువంటి స్థితిలో ఈ శివుని యొక్క శిరస్సు ఆ తండ్రి గారి ఒడిలాగా ఉందట ఆ గంగకు. అలా తయారు చేసేట భర్త. గమనించండి, ఎంతటి సౌహార్దం ఉంటుంది, ఎంతటి మనస్సు ఉంటుంది. నిజంగా కష్టపెట్టాలి అని అనుకుంటే హిమవంతునితో కన్న తండ్రితో ఈ భరించేటటువంటి భర్తగా అనుకునేటటువంటి ఈ పరమశివుడు అలా సిద్ధపడతాడా? కాదు కదా. కష్టపెట్టాలని ఉద్దేశం అస్సలు కాదన్నమాట. కనుక హిమవత్ ప్రతిమ అంటే ఒక్కొక్క మాట ఆ ముందు మాటలకి ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చెప్పుకోవాలి, ఎలా వివరించుకోవాలి అని మనకు అలా బోధ చేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని గమనిస్తే గంగది కాసేపు సరదా ఆట, గడసరితనం, లేకపోతే గంగని ఆట పట్టించాలి అనేటటువంటి ఆ అలవాటును మాన్పించి కాస్త హితబోధ చేయాలి అనేటటువంటి శివుడు సమాయత్తమయ్యేటటువంటి వైనం దీన్ని స్పష్టంగా తెలుపుతుంది కదా. కనుక ఆ పరమశివుడు హిమవంతుడి స్థానంలో ఉంటే ఆ పరమశివుడి యొక్క ఆ శిరస్సు లేదా అతడి మనస్సు హిమవత్ ప్రతిమంగా ఉందన్నమాట. హిమవంతునితో సమానమైనట్లుగా ఉన్నటువంటి ఆ శిరస్సు మీదకి వచ్చి పడింది. అయితే ఈ భావం ఎవరిదండి? పరమశివుడిది. గంగకు మాత్రం ఈ వృత్తాంతం అంతా తెలియదు. ఏదో తీసుకెళ్లిపోవాలి, లాక్కెళ్లిపోవాలి, నొక్కేయాలి, తొక్కేయాలి, ఇదే
ఒకానొక గడసరితనంతో వ్యవహారం అన్నమాట. కనుక రామ, పరమపావనమైనటువంటి ఆ గంగా నది పుణ్యమైన పరమపావనమైనటువంటి హిమవత్ అయినటువంటి అంటే హిమవంతునితో పోల్చదగినటువంటి ఆ పరమశివుని శిరస్సు యందు పడింది అని ఒక మాట చెప్పారు. ఇంకొక మాట కూడా అక్కడ ఉంది. తర్వాతి కథ అర్థం అవ్వాలంటే ఈ మాటకి బాగా వివరం తెలియాలి. జటామండల గహ్వరే, ఇది చాలా ఆశ్చర్యకరం. ఏమనంటే వెంట్రుకలకు కట్టిపడేసే స్వభావం ఎక్కడ కుదురుతుందండి? అంటే కట్టిపడేయడం అంటే నీటిని నిలువరించడం అనేది ఎలా వీలవుతుంది? అందులోంచి జారిపోయి కారిపోయి బయటికి అలాగలాగా చెమ్మగిల్లి ద్రవించిపోతుంది కదా, ద్రవస్వరూపం కదా నీరంటే. మరి ఈ కేశములతో నీటిని కట్టడం ఎలా అండి? చాలా ఆశ్చర్యం. అంటే అవి మామూలు కేశాలు కాదండి. మరి ఎలా అంటే బాగా పరిచయంగా ఉండాలి అంటే ఏదో ఈ తలరుద్దుకునే షాంపూలు అవి అడ్వర్టైజ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, దాన్ని ఇలా బాగా ఒడి తిప్పి ఇలా గట్టిగా లాగి చూపిస్తారు. ఇంతటి సుదృఢమైనటువంటి కేశ సంపద కావాలి అంటే మా షాంపూతోనే ప్రతిరోజు రుద్దుకోండి అన్నట్లుగా ఏదో తాత్పర్యం అందులో. అంటే అలా చూపించిన సందర్భంలో మనం ఒకటి చూడగలుగుతాం. ఏమని? దాన్ని అంతని ఇలా తిప్పి చూపిస్తూ ఉంటారు కదా, అలా తిప్పినటువంటి ఆ దానిని ఒకానొక పెన వేసుకుని ఉండేలాగా, ఒక పెద్ద గుహలాగా ఉండేలాగా పరమశివుడు చేసేటట. ఈ జడలనన్నింటినీ ఇలా 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 తిప్పి పెద్ద గోపురం మాదిరి దాన్ని తయారు చేసి ఆ మధ్యలో అవకాశం ఇచ్చాడనమాట. ఈ మాటలన్నీ ఎలా తెలిసేయండి అని అంటారేమో. మనకి ఈ షాంపూలు పరిచయం పెద్దగా కాదండి. దీన్ని పరిశీలించినప్పుడు అదేమైనా పోలిక సరిపోతుందేమో అని మాట ఒక దగ్గర అంటారు. ఏమనంటే జటతి పరస్పరం సంలగ్నా భవతి అని జటా శబ్దానికి నిఘంటువుల్లో అర్థాలు వెతికితే కేశములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నటువంటి సందర్భంలో అంటే ఇలా బాగా కలిసిపోయి ఉంటాయన్నమాట. అలా కలిసిపోయి ఒకదానితో ఒకటి బాగా చేరువై దాని నుంచి లోపలికి గాని లోపల నుంచి బయటకి గాని ఏ ఇతరమైన వస్తువు ప్రవేశించలేకుండా బయటకు రాలేకుండా ఉండేటటువంటి సందర్భాన్ని జటాజూటం అని అన్నాలన్నమాట. ఈ సందర్భంలో రావణాసుర కృతమైనటువంటి ఆ జటాకటాహ సంభ్రమ ఆ శివతాండవ స్తోత్రం ఉంటుంది కదా, అందులో ఒక్క శ్లోకం కనీసం జటాకటాహ సంభ్రమ దానికి అర్థం చెప్పుకుంటే ఆహా ఎంత పారవశ్యంగా ఉంటుందంటే ఈ పూటకి ఇది ముగించేసుకుని బహుశా రేపు ఎల్లుండో చెప్పుకుందాం. ఎందుకంటే శివతాండవ స్తోత్రంలో పరమశివుడు ఈ గంగను నెత్తిన ఉంచుకునే అంతటి గొప్ప తాండవాన్ని చేశాడు. ఆ సందర్భాన్ని రావణాసురుడు హృదయపూర్వకంగా మనందరం కూడా ఆస్వాదించేంతగా వివరించి చెప్తారు. సరే, ప్రకృతంలో జటామండల గహ్వరమందు బంధించాడండి, పడిందండి అని అన్నారు. జట అంటే పరస్పరం సంలగ్నమైనటువంటి ఆ కేశముల యొక్క సముదాయం అన్నమాట. అది మండలం అన్నమాట. అంటే అనేక జటల యొక్క సముదాయం, సమూహం అన్నమాట. అయితే అది ఎలా ఉంది? జటా మండల గహ్వరే అన్నారు. జటలు మండలంగా అనేక సముదాయములుగా ఏర్పడి అది ఒక గహ్వరమైతే అని అర్థం వస్తుంది. గహ్వరం అంటే ఏమి అంటే దుష్ప్రవేశ నిర్గమే, అది కూడా నిఘంటువులో రాస్తారు. అంటే లోపలికి ఎలా వెళ్లాలో తెలియదు, బయటికి ఎలా రావాలో తెలియదు. ఒకవేళ ప్రవేశిస్తామా బయటికి వచ్చేటటువంటి ఛాన్సే లేదు, అవకాశమే కనపడదు అన్నట్లుగా తయారు చేసేట ఆ పరమశివుడు. కనుక ఈ పరస్పరం సంలగ్నములైనటువంటి కేశములు అనేటటువంటి ఆ సముదాయం అంతా జటగా ఏర్పడితే, ఆ జటల సముదాయం అంతా జటా మండలంగా ఏర్పడితే, ఆ జటామండలం అంత పెద్ద పాతాళంలాగా భూబిలంలోంచి కిందికి ప్రవేశించినటువంటి వ్యక్తులు ఏ రకంగా పైకి రాలేక అక్కడే ఉండిపోయిన అటువంటి సందర్భాన్ని ఈ జటామండల గహ్వరాన్ని పరమశివుడు సిద్ధం చేస్తే ఆ జటామండల గహ్వరమందు ప్రవేశించిందట ఈ గంగ, పడిందట. పడితే అంటున్నారు తర్వాత, సా కథంచిన్ మహీంగంతుం నాశక్నోతు యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత. ఒకనొక గోలెంలోకి చిన్న సిమెంట్ తొట్టో పెట్టుకుని నీళ్లు పడతామనుకోండి, ఈ పైపు పెట్టి దీని ద్వారా నీటిని పంపించేటటువంటి సందర్భంలో ఈ ప్రవాహ వేగానికి అది అలా గిరగిరగిరగిరగిరా తిరుగుతూ ఉంటుంది, మనకు కనిపిస్తుంది కదా.
అనేక కోటి బ్రహ్మాండాలను కొట్టుకుపోయేంత వేగంగా అంతటి పరిమాణంతో ఉన్నటువంటి ఆ మహాపరమ పావని అయినటువంటి అంతటి ఆకాశం నుంచి పడినటువంటి ఆ విష్ణుపది అయినటువంటి ఆ గంగను ఒక చిన్న తొట్టెలో బంధించినట్టుగా బంధించేశాడు పరమశివుడు. బంధించేస్తే మనం లోకల్లో చూస్తున్నటువంటి ఆ తొట్టె నింపుతూ ఉండేటటువంటి సందర్భంలో మనం గమనించినట్లుగా లోపల ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది కదా, ఆ అభిప్రాయంతో మనం ఇందులోకి ప్రవేశించాం. బయటికి వెళ్ళడానికి ద్వారం ఎలా అది వెతుకుతోందట. ఇది ద్వారమా, ఇది ద్వారమా, ఇది ద్వారమా, ఇది ద్వారమా, ఇలా గిరగిరా తిరుగుతూనే ఉంది. ఎంతకాలం అన్నారు. ముందు ఆ శ్లోకానికి అర్థం గమనించండి. సా ఆ గంగ ఈ ప్రతి దగ్గర ఇలాంటి మాటలే తచ్చబ్దాలే అంటే ఎంతో ఉబలాటంగా అతి మహద్రూపం కృత్వ దుస్సహమైనటువంటి వేగాన్ని సంతరించుకుని ఆ కల్పించుకుని ఎలాగైనా సరే పరమశివుణ్ణి నా స్రోతస్సుతో పాతాళానికి లాక్కెళ్ళిపోతాను అని ఇలా 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 ఎగిరెగిరి పడినటువంటి ఆ గంగ కథంచిదు ఏ రకంగా కూడా ఎన్ని విధాల ప్రయత్నించినా కూడా ఎన్ని విధాల పెనుగులాడినా కూడా ఏ కాస్త కూడా మహీంగంతం అక్కడి నుంచి మహి అంటే భూమి మీదకి పడడానికి యత్నం ఆ స్థిత తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి కూడా నా అశక్నోతు శక్తురాలు కాలేకపోయిందట, తన వల్ల కాలేదట. కనుక అయితే ఏమి కారణం అన్నారు అంటే అక్కడ చెప్తున్నారు జటామండల మోహిత నిర్గమనం నైవలేభే అని అన్నారు. ఈ జటామండలం ఇలా సుడి తిప్పినట్లుగా ఇలా ఇలా గుండ్రంగా ఉందేమో, ప్రతి దగ్గర కూడా ఇదే ఓపెన్ అని ఎంతలా వెతుకుదామని అనుకున్నా ఆ ఓపెన్ ఎక్కడా కనపడట్లే గంగకు. కనుక ఈ జటల యొక్క మండలము అయినటువంటి ఆ ఆకారాన్ని, ఆ లోపల ఉన్నటువంటి కొండ గుహలాంటి ఆ వాతావరణాన్ని చూసి మోహమును పొందినదై ఇక్కడ ఓపెన్ ఉందేమో అని అలా అలా ఇది ప్రవేశ ద్వారమేమో నిర్గమన ద్వారమేమో అని అనుకుని ప్రయత్నించి జటామండల మోహిత నిర్గమనం బయటికి వెళ్ళేటటువంటి అంటే ఎగ్జిట్ అన్నమాట. ఆ బయటికి వెళ్ళేటటువంటి మార్గాన్ని నైవలేభే పొందలేకనే పోయిందన్నారు. ఎంతకాలం వెతికిందండి, ఎంతకాలం అలా గిరగిరా తిరుగుతూ ఉందండి అన్నారు. పట్టుదల పొగరు ఉండేవారికి ఆ పొగరు తగ్గేంత వరకు ఆ పొగరుతోటే ప్రయత్నం సాగుతుంది తప్ప భగవంతుడా ఓ పరమశివ నువ్వే శరణం అనే మాట ఎలా వస్తుందండి. కనుక అది కాస్త ఆ బిగి తగ్గాలి అన్నమాట. ఎంతకాలం పట్టిందండి. తత్రైవ అబంభ్రమత్ దేవి సంవత్సర గణాన్ బహూన్ తామపశ్యన్ పునస్తత్ర తపఃపరమమాస్థిత అన్నారు. ఇది చాలా చమత్కారం. ఏమనంటే ఈ పట్టుదల ఎవరిద్దరికి వచ్చింది, గంగకు వచ్చింది. గంగను చూసి పరమశివుడికి అలాగా అని చెప్పి అనిపించింది. ఈ గంగాధరుడు వీరిద్దరు పోట్లాటలో నష్టపోయింది ఎవరండి? పాపం భగీరథుడు పైనుంచి వచ్చి పడేదాన్ని చూస్తున్నాడు, ఇక్కడ నుంచున్నటువంటి శివుణ్ణి చూస్తున్నాడు. అది కూడా ఆ దృశ్యం చాలా గొప్పగా చెప్తారు. ఏమనంటే ఒక కాలు ముందుకు వేసి ఆ జటలన్నీ మధ్యలో కొంత ఖాళీ చేసి ఏ విధమైనటువంటి ఫోర్స్ అంటారు కదా, ఆ వేగం ఆ ఒత్తిడి తాకిడి వచ్చినా సరే తట్టుకోవడానికి సన్నద్ధుణ్ణి నేను అన్నట్లుగా ఆ పరమశివుడు అలా కాచుకుని ఉన్నాడట. ఆ పరమశివుడికేసి ఆ గంగకేసి అలా ఇలా చూస్తూనే ఉన్నారు అంటే బహువచనం కదా. ఎంతమంది? ఇద్దరు. ఒకరు భగీరథుడు అవసరం కోసం, రెండవ వారు భర్తకు ఏమైపోతుందో అని చెప్పి పార్వతీదేవి. మొన్న మనం అనుకున్నాం కదా, దీనికి చిన్నప్పటి నుంచి ఇంతే, ఈ దూకుడుతనం తగ్గదు, ఎంత చెప్పినా వినదు, నాన్న చెప్తూనే ఉంటాడు అని చెప్పి ఈ గంగ ఇలా వచ్చి పడిపోతే భర్తకి మెడబెణికేస్తుందేమో, అమ్మో ఆ వేగం తట్టుకోలేక అమాంతం ధబాలని చతికలు పడిపోతాడేమో అని చెప్పి పాపం ఎంతో ఆత్రంగా ఎంతో ఉత్కంఠతోటి అలా భర్తకేసి గంగకేసి చూస్తూ ఉంది పార్వతీదేవి. అవసరం కోసం భగీరథుడు ఇక్కడి నుంచి విడుదలై బయటికి ఎప్పుడొస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నాడు భగీరథుడు. అయితే ఇద్దరికీ కూడా చిన్న చమాయింపు అంటారు కదా, చిన్నపాటి తేమ కూడా బయటక్కడ కనపడలేదండి. అయితే లోపల ఏం జరుగుతోంది అన్నారు, అది కేవలం పరమశివుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే నెత్తిన ఏదుందో దాని తాలూకు స్పర్శ గిరగిర అదలా తిరుగుతూ ఉంటే ఆ ప్రకంపనలు పరమశివుడికి మాత్రమే తెలుస్తాయి కదా. ఆ తిరుగుతోంది, తిరగని కొన్నాళ్ళు తిరిగి బుద్ధి అప్పుడే ఆగుతుంది, ఆగిన తర్వాత చూద్దాంలే అని అనుకున్నాడనమాట. ఎంతకాలం అంటే ఆ గంగాదేవి తత్రైవ ఆ పరమశివుని జటలు అనేటటువంటి మండలంగా ఉన్నటువంటి ఆ కొండ గుహలాంటి ప్రవేశ నిర్గమములు ఎక్కడో కూడా తెలుసుకోలేనంతటి స్థితిలో ఉన్న ఆ బిలంలో అక్కడే తత్రైవ
బహూన్ సంవత్సర గణాన్, గణము అంటే సముదాయం, అంటే లెక్కలేనన్ని సంవత్సరములు, అనేక సంవత్సరముల కాలము అభంభ్రమతు అన్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రయోగం. మామూలుగా అయితే అభ్రమతు అని ఉంటుందన్నమాట. అంటే భ్రమణం చేసెనో, ఏం చేయాలో తెలియక, ఊరుకోలేక, ఆగలేక, లోపల రౌషం పౌరుషం అన్ని తన్నుకొచ్చేస్తూ ఉంటే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేటటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి మాట అభ్రమతు అని మామూలు ప్రయోగం. అయితే అభంభ్రమతు అనుంది, అభిభ్రమతు అనేది లౌకిక ప్రయోగం అని అనిపిస్తుంది. స్వామి కొన్ని గ్రంథాల్లో ఈ బిందువు లేదు. సరే, అక్కడ అంటారు పునఃపునః అని, అంటే ధాతో క్రియాసమభిహారే యంగ్ అని ఒక మాట చెప్తారు. సరే, తాత్పర్యం చెప్పేస్తాను. అంటే వ్యాకరణం తెలిసినటువంటి, కాస్త సంస్కృతం పరిచయం ఉన్నటువంటి వారందరికీ కూడా ఎంతో రుచించే విషయాలు అన్నమాట ఇవి. ఎంతకాలం పరిభ్రమించిందో కూడా లెక్కలేనంతగా, ఏ క్షణం కూడా ఆగిపోకుండా నిరంతరమైనటువంటి ప్రయత్నంతో ఆ ప్రయత్నానికి ముంచుకొచ్చేస్తున్నటువంటి రోషం ఎగదోస్తూ ఉంటే అలాగే గిరగిరా 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 ఎన్నిసార్లు అనాలి? కొన్ని సంవత్సరాలు అనాలి. ఈ మాట అలా అక్కడే తిరుగుతూ ఉందిట. బహూన్ సంవత్సర గణాన్ అభంభ్రమతో అన్నారు. ఈ గిరగిరగిరా గిరగిరా 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 తిరుగుతోంది అనే మాటను అంత అద్దం పట్టి చూపించడం కోసం చెప్పినటువంటి మాట అభంభ్రమతు అనే మాట అన్నమాట. కనుక తత్రైవ అభంభ్రమద్దేవి సంవత్సర గణాన్ బహూన్. అయితే ఇది ఆ గంగ యొక్క వైనం. ఆ గంగ యొక్క వైనాన్ని పరిశీలించినటువంటి పరమశివుడికి ఉండేటటువంటి లోపల ఫీలింగ్స్ అంటారే, ఆ వ్యవహారం అంతా తెలుస్తోంది. గంగ ఆగలేదు అని. మరి భగీరథుడి కేసి ఒక్కసారి చూద్దామా? తాం అపశ్యత్ పునః తత్ర తపః పరమమాస్థిత. ఎంతసేపటికి తాం ఆ గంగను అపశ్యను బయటకు రావడం ఎక్కడా గమనించకపోయేసరికి లోపలికి వెళ్ళిపోయినటువంటి ఈ వస్తువు బయటికి ఎలా వస్తుంది? ఏదో గోల్మాల్ జరిగింది అని గమనించి పాపం భగీరథుడికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక ప్రయత్నం ఏమి? తపస్సు. కనుక మళ్ళీ తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడుట. తపః పరమమాస్థిత. మరి ఆ తపస్సుకి మెచ్చినటువంటి ఆ పరమశివుడు గంగను ఏ రకంగా అనుగ్రహించాడో మరుసటి ప్రవచనంలో మనం వివరించుకుందాం. అఖిలాండకోటి బ్రహ్మాండముల యొక్క సృష్టికి ముందు అంతా తానై వ్యాపించినటువంటి ఆ గంగ వామనావతారంలో ఊర్ధ్వలోకానికి పాదప్రసారం చేసినటువంటి సందర్భంలో ఆ కాలి బొటని వేలు ఆ బ్రహ్మాండం పై అంచును తాకి కొబ్బరబొండానికి ఇలా వేలితో చిల్లి పెట్టినట్లుగా చిన్నగా చిరిమినట్లుగా అయితే అక్కడి నుంచి బ్రహ్మాండమునకు ఆవల ఉన్నటువంటి ఆ జలం కిందికి ప్రసరించిందట. ఇది గంగా అని ఒక మాటలో చెప్తారు. భగీరథకృతమైనటువంటి ఆ స్తోత్రంలో గంగ యొక్క సర్వతోముఖమైనటువంటి ఆ వైశిష్ట్యాన్ని, వీటిని అంతని కూడా వర్ణిస్తారు. అందుకనే ఆలోకంలో వ్యాపించిన ఇంత విశాలంగా ఉన్న, ఇంత పొడవుగా ఉన్న అని దాన్ని అంతని చెప్తారు. గంగే గంగే అని స్మరించినంత మాత్రం చేత దశపాపహర దశమి రాబోయే దశమి, ఈ దశమి లోపల పాడ్యమి నుంచి ఉండేటువంటి ఈ దివసాల్లో, ఈ పుణ్య దివసాల్లో మనం చేసినటువంటి సకల పాపాలు హరింపబడతాయి ఆ గంగానామస్మరణ వల్ల అని చెప్పారు. కనుక పరమ పావనమైనటువంటి ఆ గంగను స్మరించుకుంటూ ఆచార్యముఖేన ఆ గంగా స్తోత్రాన్ని చదువుకుందాం. దశ పాపములు అంటే ఏమో చెప్పుకోవాలి కదా, మరి అది కూడా మరొక అవకాశం తీసుకుని చెప్పుకుందాం. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. అచింతయచ్చ సా దేవి గంగా పరమదుర్ధరా దిశామ్యహం హి పాతాళం స్రోతసాగృహ్య శంకరం తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రినయనస్తదా సాతస్మిన్ పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతిమే రామ జటామండల గహ్వరే సా కథంచిత్
कथञ्चित् మహీం గంతుం महीम् गन्तुम् నాశక్నోత్ नाशक्नोतु యత్ర మా స్థితా यत्नमास्थिता నైవ नैव నిర్గమనం లేభే निर्गमनम् लेभे జటామండల మోహిత जटामण्डलमोहिता తత్రైవ तत्रैव అబంభ్రమద్దేవి अभम्भ्रमद्देवी సంవత్సరగణాన్ संवत्सरगणान् బహూన్ తామపశ్యన్ तामपश्यन् పునస్తత్ర पुनस्तत्र తపః तपः పరమమాస్థితః परममास्थितः ఇత్యార్షే इत्यार्षे శ్రీమద్ రామాయణే श्रीमद्रामायणे బాలకాండే बालकाण्डे చత్వారింశే సర్గే 40 सर्गे పంచశ్లోకాః पञ्चश्लोकाः రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో భగీరథుని యొక్క తపస్సు ఫలించి గంగానది స్వర్గము నుండి భూమికి విచ్చేస్తూ ఉన్నది. మరి అలా విచ్చేసే గంగానది ఏ విధంగా పరమేశ్వరుని యొక్క జటాజూటంలో పడింది అనే విషయాన్ని కవులు చాలా గొప్పగా వర్ణించారు. అథవీచి చయచ్ఛన్న దిగంత గగనాంతర శశాంక శంఖ సంభిన్న తారామౌక్తిక దంతుర అని అంటూ తన తరంగములతోటి నిన్న చెప్పుకున్నాం. అంటే అతి మహద్రూపం అన్నారు, చాలా గొప్పదైనటువంటి రూపాన్ని ధరించింది అని. ఎంతటి రూపాన్ని ధరించింది అంటే ఆ స్వర్గం నుండి గంగానది పడుతూ ఉంటే ఆ తరంగముల చేత ఆకాశం అంతా కూడా వ్యాపించబడి ఉన్నది. అదేవిధంగా దిక్కులన్నీ కూడా వ్యాపించింది ఆ తరంగాలు. అంతేకాదు శశాంక శంఖ సంభిన్న అన్నారు చూడండి, చాలా చమత్కారంగా వర్ణిస్తారు. ఆకాశం నుంచి గంగానది జాలువారుతూ ఉంటే ఆకాశంలో కనిపించేటటువంటి చంద్రుడు ఆ గంగానదిలో కొట్టుకు వస్తున్నటువంటి ఒక శంఖంలాగా కనిపిస్తున్నట్ట. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ముత్యాలులాగా గోచరిస్తూ ఉన్నాయట. ఆ విధంగా గంగానది ఆకాశమంతా కూడా వ్యాపించినట్లుగా అక్కడ ఆ ఆకాశం నుండి స్వర్గం నుండి భూమండలానికి విచ్చేస్తూ అవలేప భరాక్రాంత సురలోక తరంగిణి పపాత పార్వతీకాంత జటా కాంతార గహ్వరే అని కవులు వర్ణిస్తున్నారు. అవలేప భరాక్రాంత, మరి ఆ దిగి వస్తున్న గంగానదికి కొంత గర్వం కూడా కలిగిందిట. ఆ కలిగి ఆ గర్భ భారము చేత మరింత వేగంగా పరమేశ్వరుని యొక్క జటాజుటములలో పడింది. జటాజుటములు అంటే ఏదో సామాన్యమైనటువంటి కేశములు అనుకుంటే పొరపాటు. జటా కాంతార గహ్వరే అన్నారు. కాంతారం దుర్గమం అని చెప్పినట్టుగా, అంటే ప్రవేశించడానికి వీలు లేనిది, ఒకవేళ ప్రవేశిస్తే బయటకు రాలేనటువంటిది అయినటువంటి ఒకానొక గుహ వంటి పరమేశ్వరుని యొక్క ఆ జటాజుటములలో పడి ఆ జటాజుటములలోనే సుడులు తిరుగుతూ బయటకు వచ్చే మార్గం కోసం వెతుకుతూ ఉన్నది. మరి అలా బయటకు వచ్చే మార్గంలోకి అక్కడే తిరుగుతూ ఉన్నది. మరి అది చూచినటువంటి భగీరథుడు తన తపస్సు ఫలించింది అనుకునే సమయంలో చివరిలో ఇలాగింది అని మరలా పరమేశ్వరుడి గురించి తపస్సు చేయడం ఆరంభించాడు. మరి ఆ తర్వాత గంగానది ఏ విధంగా ఈ భూమండలానికి విచ్చేసింది పరమేశ్వరుని యొక్క జటాజూటముల నుండి అనే విషయాన్ని మనం తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతిని అందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి స్వర్గం నుండి అవతరించబోతున్నటువంటి గంగానదిని భగీరథుడు స్తుతించినటువంటి ఆ స్తోత్రాన్ని మనము కూడా ఇప్పుడు స్తుతించి మనము తరిద్దాం, మన పితృదేవతలను కూడా తరింపజేద్దాం. ఆ ఫలశ్రుతి కూడా చాలా విశేషంగా చెప్పబడింది. ఆ విశేషాలను కూడా తెలుసుకుందాం. అథ భగీరథ కృత శ్రీగంగా స్తోత్రం శ్రీనారద ఉవాచ శ్రోతుమిచ్ఛామి దేవేశ లక్ష్మీకాంత జగత్పతే విష్ణో
విష్ణుపదీ స్తోత్రం విష్ణుపదీ స్తోత్రం పాపఘ్నం పుణ్యకారకం పుణ్యకారకం శ్రీనారాయణ ఉవాచ శ్రీనారాయణ ఉవాచ శృణు నారద వక్ష్యామి పాపఘ్నం పుణ్యకారకం శివ సంగీత సమ్ముగ్ధ శ్రీకృష్ణాంగ సముద్భవాం రాధాంగద్రవ సంయుక్తాం రాధాంగద్రవ సంయుక్తాం తాం గంగాం ప్రణమామ్యహం యజ్జన్మ సృష్టేః ఆదౌ చ గోలోకే రాసమండలే సన్నిధానే శంకరస్య తాం గంగాం ప్రణమామ్యహం గోపైః గోపీభిరాకీర్ణే శుభే రాధా మహోత్సవే కార్తికీ పూర్ణిమాయాञ्च తాం గంగాం ప్రణమామ్యహం కోటియోజన విస్తీర్ణ కోటియోజన విస్తీర్ణ దైర్ఘ్యే లక్షగుణా తతః సమావృతాయ గోలోకే తాం గంగాం ప్రణమామ్యహం షష్టిలక్షయోజనాయ తతో దైర్ఘ్యే చతుర్గుణ సమావృతాయ వైకుంఠే తాం గంగాం ప్రణమామ్యహం త్రింశల్లక్షయోజనాయ దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృత బ్రహ్మలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం త్రింశల్లక్షయోజనాయ దైర్ఘ్యే చతుర్గుణా తతః ఆవృత శివలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే సప్తగుణా తతః ఆవృత ధ్రువలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృత చంద్రలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం షష్టిసహస్రయోజనాయ దైర్ఘ్యే దశగుణా తతః ఆవృత సూర్యలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే
दीर्घ्ये పంచగుణా తతః पञ्चगुणा ततः ఆవృతా आवृता జ్ఞాతపో లోకే यातपो लोके తాం గంగాం ताम् गङ्गाम् ప్రణమామ్యహం प्रणमाम्यहम् సహస్రయోజనాయామ सहस्रयोजनायाम దైర్ఘ్యే दैर्घ्ये దశగుణా తతః दशगुणा ततः ఆవృతా आवृता జనలోకేయ जनलोकेय తాం గంగాం ప్రణమామ్యహం ताम् गङ्गाम् प्रणमाम्यहम् దశలక్షయోజనాయ दशलक्षयोजनाय దైర్ఘ్యే दैर्घ्ये పంచగుణా తతః पञ्चगुणा ततः ఆవృతా आवृता యామహర్లోకే यामहर्लोके తాం గంగాం ताम् गङ्गाम् ప్రణమామ్యహం प्रणमाम्यहम् సహస్రయోజనాయామ सहस्रयोजनायाम దైర్ఘ్యే दैर्घ्ये శతగుణా తతః शतगुणा ततः ఆవృతా आवृता యా చ కైలాసే या च कैलासे తాం గంగాం ताम् गङ्गाम् ప్రణమామ్యహం प्रणमाम्यहम् శతయోజన విస్తీర్ణ शतयोजनविस्तीर्णा దైర్ఘ్యే दैर्घ्ये దశగుణా తతః दशगुणा ततः మందాకినీ मन्दाकिनी ఇంద్రలోకే इन्द्रलोके తాం గంగాం ప్రణమామ్యహం ताम् गङ्गाम् प्रणमाम्यहम् పాతాళే पाताले భోగవతీ చైవ भोगवती चैव విస్తీర్ణ विस्तीर्णा దశయోజన दशयोजना తతో దశగుణ ततो दशगुणा దైర్ఘ్యే दैर्घ्ये తాం గంగాం ताम् गङ्गाम् ప్రణమామ్యహం प्रणमाम्यहम् రోషైకమాత్ర విస్తీర్ణ रोषैकमात्रविस्तीर्णा తతః క్షీణా చ ततः क्षीणा च కుత్రచిత్ कुत्रचित् క్షితౌ చ क्षितौ च అలకనందాయ अलकनन्दाय తాం గంగాం ప్రణమామ్యహం ताम् गङ्गाम् प्रणमाम्यहम् సత్యేయా सत्येया క్షీరవర్ణా చ क्षीरवर्णा च త్రేతాయాం त्रेतायाम् ఇందుసన్నిభా इन्दुसन्निभा ద్వాపరే द्वापरे చందనాభాయ चन्दनाभाय తాం గంగాం ताम् गङ्गाम् ప్రణమామ్యహం प्रणमाम्यहम् జలప్రభా जलप्रभा కలౌ యా చ कलौ या च నాన్యత్ర नान्यत्र పృథివీతలే पृथिवीतले స్వర్గే చ स्वर्गे च నిత్యం క్షీరాభా नित्यम् क्षीराभा తాం గంగాం ప్రణమామ్యహం ताम् गङ्गाम् प्रणमाम्यहम् యత్తో యకణికా స్పర్శే यत्तो यकणिका स्पर्शे పాపినాం पापिनाम् జ్ఞాన సంభవ ज्ञानसम्भवः బ్రహ్మహత్యాదికం పాపం ब्रह्महत्याधिकम् पापम् కోటి జన్మార్జితం దహేత్ कोटिजन्मार्जितम् दहेत् ఇత్యేవం इत्येवम् కథితా బ్రహ్మన్ कथिता ब्रह्मन् గంగాపద్యైకవింశతి गङ्गापद्येकविंशतिः స్తోత్రరూపం చ स्तोत्ररूपम् च పరమం परमम् పాపఘ్నం पापघ्नम् పుణ్యజీవనం पुण्यजीवनम् నిత్యం యోహి नित्यम् यो हि పఠేద్భక్త్యా पठेद्भक्त्या సంపూజ్య చ सम्पूज्य च సురేశ్వరీం सुरेश्वरीम् సోశ్వమేధఫలం सोऽश्वमेधफलम् నిత్యం नित्यम् లభతే लभते నాత్ర సంశయః नात्र संशयः అపుత్రో లభతే పుత్రం अपुत्रो लभते पुत्रम् భార్యాహీనః भार्याहीनः లభేత్ ప్రియాం लभेत्त्रियाम् రోగాత్ ప్రముచ్యతే రోగీ रोगात् प्रमुच्यते रोगी బంధాన్ ముక్తో భవేద్ ధ్రువం बन्धान् मुक्तो भवेत् ध्रुवम् అస్పష్టకీర్తి अस्पष्ट
अर्थकीर्तिः सुयशाः सुयशाः मूर्खः मूर्खः भवति पंडितः भवति पण्डितः यः पठेत् यः पठेत् प्रातरुत्थाय प्रातरुत्थाय गंगास्तोत्रम् गङ्गास्तोत्रम् इदं शुभम् इदम् शुभम् शुभम् भवेच्च शुभम् भवेच्च दुःस्वप्ने दुःस्वप्ने गंगास्नानफलम् गङ्गास्नानफलम् लभेत् लभेत् श्रीनारायण उवाच श्रीनारायण उवाच स्तोत्रेणानेन स्तोत्रेणानेन गङ्गाञ्च गङ्गाञ्च स्तुत्वा चैव स्तुत्वा चैव भगीरथः भगीरथः जगामताम् जगामताम् गृहीत्वा च गृहीत्वा च यत्र नष्टाश्च यत्र नष्टाश्च सागराः सागराः वैकुण्ठन्ते वैकुण्ठन्ते ययुस्तूर्णम् ययुस्तूर्णम् गङ्गायाः गङ्गायाः स्पर्शवायुना स्पर्शवायुना भगीरथेन भगीरथेन सानीता सानीता तेन तेन भागीरथी स्मृता भागीरथी स्मृता इति इति श्रीदेवी भागवते श्रीदेवी भागवते नवमस्कन्धे नवमस्कन्धे भगीरथकृतम् भगीरथकृतम् శ్రీగంగాస్తోత్రం శ్రీగంగాస్తోత్రం గంగావతరణం వరకు 9 రోజుల పాటు మనం పరమ పావనమైనటువంటి ఈ గంగా స్తోత్రాన్ని పఠించి తరిద్దాము. అటు పిమ్మట మరల యోగ వాసిష్టం చదువుతాము. అలాగే ఇక ఇప్పుడు ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్నేనాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.